నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వారి కుటుంబాల్లో వారిని వీధి కుక్కలు కరవటం లేదు కాబట్టే కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే గళ్ళ మాధవి ధ్వజమెత్తారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో మేయర్ కోవలమూడి రవీంద్ర, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వీధి కుక్కల విషయంలో కార్పొరేషన్ నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. వీధి కుక్కల వలన కార్పొరేషన్ పరిధిలో ఎంతో మంది యాక్సిడెంట్స్ కు గురవుతున్నారని, గతంలో పిల్లలు కూడా చనిపోయారని గుర్తు చేశారు. కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులకు వర్కులు ఇచ్చిన వారికే మరలా ఇవ్వడం కరెక్ట్ కాదని తెలిపారు. దీనిపైన స్పందించిన మేయర్ త్వరలోనే వీధి కుక్కల సమస్య నివారణ చేపడతామని హామీ ఇచ్చారు. కుక్కల ప్రేమికులతో కలిపి, జంతు ప్రేమికులతో కలిపి ఒక సొసైటీతో మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అయితే చాలా మంది రావడం కూడా జరిగింది. మరి ఎందుకన్నా వాళ్ళకి ఇంతవరకు అప్పచెప్పడం జరగలేదు. ఎలా పరిస్థితి తయారైందంటే, మనకి కార్పొరేషన్ లో మన ఇంట్లో పిల్లలు కుక్కల బారిన పడి చనిపోవట్లేదు కాబట్టి, మన పెద్దలు కుక్కల బారిన యాక్సిడెంట్లతో చనిపోవట్లేదు, పడిపోవట్లేదు కాబట్టి మనం దీన్ని పట్టించుకోవట్లేదు అన్న విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీనికి చాలా ఫాస్ట్ గా ఇలాగా స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ లాంటి వాటికి మరొకసారి అవకాశం ఇవ్వకుండా కరెక్ట్ గా ప్రాపర్ గా చేసే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఇస్తున్నారు, ఏ ప్రతిపాదనతో చేస్తున్నారు అనే చక్కటి పర్యవేక్షణతో ఈ యొక్క కార్యక్రమం జరగాలి. అధ్యక్ష, సమస్య దేశవ్యాప్తంగా ఉంది. మన సుప్రీంకోర్టు కూడా కొత్త గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ జంతు ప్రేమికులను కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఆల్రెడీ మేము లెటర్ కూడా రాసాం. 3 సార్లు రిమైండ్ కూడా నేనే దగ్గరుండి స్టెనో డ్రాఫ్టింగ్ ఇప్పించి కమిషనర్ స్టెనో కమిషనర్ ఒకసారి 5 ఇమీడియట్ గా డాక్టర్లు లాట్ చేయమని చెప్పి కూడా రాశాము. కృష్ణబాబు గారికి 2 సార్లు ఫోన్ లో కూడా మాట్లాడిన తర్వాత కూడా ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి పంపిస్తామని చెప్పారు. కానీ రాలేదు. ఇమీడియట్ గా తగిన చర్య తీసుకున్నట్టు సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చినా కూడా పిఆర్సీ లేకపోయినా కూడా ఇమీడియట్ గా ఈ రోజే ఆలోచిస్తాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, నదీ పరివాహక ప్రాంత పొలాల్లోకి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. సంగడిగుంటలోని గొళ్ల ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో లక్ష్మణ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మాజీ మేయర్ కన్నా నాగరాజు పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా స్వామివారు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భగవాన్ వెంకటయేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః వత్రాభిద్రస్తు ఉన్నత అధికార యోగ్యతా సిద్ధిరస్తు శతమానం భవతి సదాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఇవ్వాలంటూ, అదేవిధంగా సంగడగుంట మంగళదాస్ నగర్ 33వ సంవత్సరం ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్న లక్ష్మణ్ వారు ఫ్రెండ్స్ వారు అందరూ బాగుండాలని, భగవంతుడు ఆయుష ఆరోగ్యం ఇవ్వాలని, వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధి రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు. చిల్లర వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ఆవరణలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 40 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. 11 రోజులు జరిగే గణపతి ఉత్సవాల్లో ఈ నెల 30వ తేదీన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిల్లర వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిద్ది. ఏదైనా కానీ ఇది 11 రోజులు ఉంటుంది. అంటే 27వ తారీఖు నుంచి 6వ తారీఖు శనివారం రోజు నిమజ్జనం ఉంటుంది. అది భారీ నిమజ్జనంతో తీసుకొని వెళ్తాము. భారీ ఊరేగింపుతో నిమజ్జనం చేస్తాము. ఏకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహం అంటూ నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ 99 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
గంగానది నుంచి ఈ విగ్రహం ఏర్పాటుకు మట్టిని తీసుకొచ్చామని కమిటీ నిర్వాహకులు ప్రకటించారు. 21 రోజుల పాటు మహాత్రిముఖ నాగ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు ఉంటాయని, దర్శనానికి ఎలాంటి టికెట్ ఉండదని కమిటీ ప్రకటించింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా నాథుని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అయితే స్వామిని దర్శించుకోవాలంటే ప్రతి ఒక్కరూ 50 రూపాయల టికెట్ కొనాల్సిందే అని బోర్డు పెట్టారు. దీంతో కమిటీ తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఉచిత దర్శనం అసలు పెట్టకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కమిటీ నిర్వాహకుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. మెగా డిఎస్సి 2025 ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమం ఏసీ కాలేజ్ ఆవరణలో జరిగింది. జిల్లాలో మెగా డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించిన 1140 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తున్నామని డీఈఓ సివి రేణుక వెల్లడించారు. సుమారు 19 సెంటర్ల ద్వారా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. ఇది మొదటి ప్రక్రియ మాత్రమేనని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా మెడికల్ పరీక్షలకు అభ్యర్థులను పంపనున్నట్టు డీఈఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిశీలకురాలు పి శైలజ, డీసీఈబీ సెక్రటరీ ఏ తిరుమలేసు, డీఈఓలు చంద్రకళ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. 19 టీంలకు ఆల్రెడీ 50 చొప్పున క్యాండిడేట్స్ అలాట్ అయ్యారు. మనకి 932 స్టూడెంట్స్కి ఇప్పుడు దాకా బాగా వేగవంతంగా జరుగుతుంది. ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు క్లారిఫై చేయడం కోసం కూడా మనం డీడీ బీసీ వెల్ఫేరు, అలాగే డీడీ సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ కూడా అంటే డిజబిలిటీ కింద కూడా కొంతమంది రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తారు. కాబట్టి ఆ జెన్యూనిటీ గురించి ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి కూడా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళందరి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం. ఎక్కడైనా డౌట్ వస్తే కూడా తీసుకోవడానికి ఆ టెట్ స్కోరు వీటన్నిటిని చూసి వాళ్ళకి ఎలిజిబిలిటీని చూసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ జెన్యూన్గా ఉన్నాయా లేదా అని చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. మనకు మొత్తం 28 రూముల్లో ఏర్పాట్లన్నీ చేస్తున్నప్పుడు కూడా ఈరోజు 19 టీమ్స్కి మాత్రమే మనకి వాళ్ళు అలాట్మెంట్ చేశారు. కాబట్టి 19 టీములు కూడా మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. వచ్చినటువంటి అభ్యర్థులకు కూడా ఆ డైరెక్షన్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఇవంతా కూడా మా డిఓ గారి ఆధ్వర్యంలో బాగా చేయడం జరిగింది. రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వారిని కార్పొరేషన్ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. కేవలం కక్షపూరితంగా అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. నగరంలో సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన లైటింగ్ బోర్డుల వలన వాహనదారులు సిగ్నల్స్ సరిగ్గా కనపడక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. అయితే కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వ విధానాలకు లోబడే పనిచేస్తున్నారని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ఎదుట ఫుట్పాత్ పై చిరు వ్యాపారం చేసే మహిళలను అక్కడి నుంచి వెళ్లాలని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఆ ప్రాంతం వీఐపీ ఏరియా కాబట్టి రెడ్ జోన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఆ చిరు వ్యాపారులను అక్కడి నుంచి తొలగించడం జరిగిందని కమిషనర్ సమాధానమిచ్చారు. రోజుకి 200 వస్తే గానీ వాళ్ళ ఇళ్లు గడవని పరిస్థితిలో ఉన్న పేదల్ని తీసేసి వాళ్ళని అగమ్య గోచరానికి గురి చేయాల్సిన పరిస్థితి మనకు లేదు అధ్యక్ష. ఈరోజు కలెక్టర్ ఆఫీసుల ముందు లేదంటే మా ఆఫీసుల ముందు ఇలాంటి చిరు వ్యాపారస్తులు వచ్చి ధర్నాలకు పాల్పడుతున్నారు అని అంటే ఇది మన పరిపాలన మీద ఒక మచ్చగా ఏర్పడుతుంది అధ్యక్ష. ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ప్రజలకి మనం వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళ జీవనోపాధిని కోల్పోయే విధంగా కనుక మనం ప్రవర్తిస్తే మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది అధ్యక్ష. ఇది మనకు తెలియకుండానే మన గవర్నమెంట్ మన డిపార్ట్మెంట్ అధికారులు చాలా చాలా రూల్స్ పేరుతో లేదంటే ట్రాఫిక్ పేరుతో అక్కర్లేని ప్రదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి లాగి పడేయడం అనేది చాలా బాగా. ఎక్కడ కూడా మీరు చూసుకోండి, ఫుట్పాత్ల మీదకి అడ్జస్ట్ చేయడమే జరిగింది తప్పితే ఎవరిని కూడా నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా తీసిన సందర్భాలు లేవు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పేటట్లు ఇప్పుడు పేరేడ్ గ్రౌండ్ దగ్గర ఎవరైతే ఒక ఇద్దరు లేడీస్ పెట్టుకొని ఉంటారో అంటే రెండు సెంటర్స్ లాగా పెట్టుకుని ఉంటారు, అదంతా కూడా రెడ్ జోన్ కింద స్ట్రీట్ వెండింగ్ జోన్ లో రెడ్ జోన్ కింద డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళని స్వయంగా టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు వెళ్ళి దాదాపు ఒక డజన్ సార్లు రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ వద్దమ్మా మీరు వేరే చోట పెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు పట్టగొట్టే విధంగా కానీ
లేకపోతే వాళ్ళ జీవనాభివృద్ధి కోల్పోయే విధంగా కానీ ఈవెన్ కింద వాళ్ళు చేసినా కూడా నేను ఊరుకో. ఇది జిఎంసీ నుంచి సమాధానం. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించాము, అక్కడికి వెళ్ళి చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో. గంటలమ్మ చెట్టు వద్ద మహాలక్ష్మి గణపతి దేవస్థానంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం మహాలక్ష్మి గణపతి దేవస్థానమని సెక్రటరీ ఉదయ్ కృష్ణ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతిరోజు గణనాథునికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి సురేష్, డి సాయి కృష్ణ, బి సాయి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. గంటలమ్మ చెట్టు ప్రసిద్ధిగాంచి కనీసం 360 సంవత్సరాలు. ఇది 1781లో పునరుద్ధరణ జరిగింది. 2008లో దీనికి తాళాలు వేసేసారండి. ఆ తర్వాత మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామండి. చేసిన కాడి నుంచి దసరా, నవరాత్రులు, వినాయక చవితి చేస్తున్నాము. ఈ వినాయక చవితి మొదలుపెట్టి 2012 సంవత్సరాలండి. రేపు దసరా 15 సంవత్సరాలు అయిందండి. 2016లో విగ్రహాలు పునఃప్రతిష్ఠ జరిగింది. విద్యుత్ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి వామపక్షాలు ఘన నివాళులర్పించాయి. విద్యుత్ ఛార్జీల భారం, స్మార్ట్ మీటర్ల బిగింపుపై మరోసారి విద్యుత్ పోరాటం చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని నేతలు తెలిపారు. విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాలు నిర్వహించాయి. సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొని విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీ పెంపుకు వ్యతిరేకంగా బషీర్బాగ్లో జరిగిన కాల్పుల్లో 2 అమరులయ్యారని వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, నల్లీకాంత్ గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపడంతో పాటు స్మార్ట్ మీటర్లను బలవంతంగా కూటమి ప్రభుత్వం బిగించడం దుర్మార్గమని తెలిపారు. కూటమి ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే మరోసారి విద్యుత్ పోరాటం తప్పదని హెచ్చరించారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టడం చెప్పి ఆ రోజు పిలిపించిన లోకేష్ గారు ఈరోజు దగ్గరుండి బలవంతంగా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ బిగిస్తా ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ గొగ్గోలు పెడతా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల భారం ఇలానే పెరిగిపోతే రాబోయే కాలంలో ప్రజలు కరెంటు ఛార్జీల కోసం అదనంగా డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. తినడానికే కాదు, కరెంట్ ఛార్జీల కోసం కూడా ప్రత్యేకంగా కష్టపడాల్సిన పరిస్థితి రాబోతుందనే ఓ భయం ప్రజల్లో పట్టుకుంది. అందుకనే ఈ ఛార్జీల భారం మేము సహించాం, ఈ ఛార్జీలు మేము ఒప్పుకోమని చెప్పి పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. ఇవాళ అధికారంలో వైసీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, జనసేన ఉన్నా, ఎవడున్నా సరే జెండాలు మారుతున్నాయి తప్ప వాళ్ళ ఎజెండా మాత్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి ఎజెండానే అమలు జరుపుతూ ఉన్నారు. ఈ అమరవీరుల సాక్షిగా విద్యుత్ పోరాటాన్ని మళ్లీ మనం తీవ్ర స్థాయిలో ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఈ ప్రభుత్వ పతనము, విద్యుత్ ఛార్జీలు తగ్గించడము జరిగి తీరాలని అంతవరకు వామపక్ష పార్టీల కార్యకర్తలు దీక్షతో పోరాటానికి ముందుకు రావాలని తెలియజేస్తూ అరండల్పేట 2వ లైన్లో గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గౌరీ తనయుడు విగ్రహానికి స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల శుభాలు కలగాలని వినాయకుణ్ణి వేడుకున్నారు. హర హర శంభో శివ శివ శంభో హరిత మహేశ జగదీశ ప్రియ జగదీశ్వర హిమశైలాహర భక్తవ శంకర పరమేశ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆకుకూరల అమ్మకదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద గణేష్ మండపం ఏర్పాటు చేశారు. సుమారు 36 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఆకుకూరల సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారికి గత కొన్ని సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వాళ్ళు కలిపి కూడా ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారి
పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇందులో ముఖ్యమైన విశేషమైనది ఏంటంటే లోక కళ్యాణార్థము పాడి పంట పశు అన్నీ కూడా అభివృద్ధి చెందాలని, సకాలంలో వర్షాలు పడాలని, లోకం కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.